నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. తెలుగు యూట్యూబర్, వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ ఏమయ్యాడు అన్న విషయం పైన ఇంకా క్లారిటీ రాకముందే మరొక యూట్యూబర్ని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు జస్బీర్ సింగ్. ఇతను జాన్ మహల్ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నాడు. 1.1 మిలియన్ మంది సబ్స్క్రైబర్లు కూడా ఇతనికి ఉన్నారు. ఇతను 2020లో ఒకసారి, 2021లో ఒకసారి, 2024లో మొత్తం 3 సార్లు పాకిస్తాన్లో పర్యటించాడు. ఇతనికి ఐఎస్ఐ అధికారి షకీర్తో కూడా సంబంధాలు ఉన్నట్లు పంజాబ్ పోలీస్ అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. అదే క్రమంలో పాకిస్తాన్ హైకమిషన్ ఢిల్లీలో ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్ జాతీయ దినోత్సవం జరిగింది. పహల్గామ్ దాడికి ముందు 2024లో అక్కడ పాకిస్తాన్ దౌత్య అధికారి మన మేలోనే మనం బహిష్కరించాం డానిష్ని. నువ్వు అర్జెంటుగా దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. సో ఈ డానిష్ ఆహ్వానం మేరకు ఈ జస్బీర్ సింగ్ కూడా మరొక యూట్యూబర్ ఎవరైతే మొన్న అరెస్ట్ అయ్యారో ట్రావెల్ విత్ జో ఛానల్తో, జ్యోతి మల్హోత్రా. సో జ్యోతి మల్హోత్రాతో కలిసి ఈ జస్బీర్ సింగ్ పాకిస్తాన్ హైకమిషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఇదిగో ఫోటోలు, జ్యోతి మల్హోత్రాతో డానిష్తో ఈ జస్బీర్ సింగ్ కలిసి ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే పహల్గామ్ దాడి, జ్యోతి మల్హోత్రా అరెస్టు జరిగిందో తన దాకా కూడా ఎన్ఐఏ కానీ పోలీసులు కానీ వస్తారని గ్రహించిన ఈ జస్బీర్ సింగ్ తన దగ్గర ఉన్న డేటా అంతా కూడా మొబైల్లో, ల్యాప్టాప్లలో, ఇతర ఎలక్ట్రానిక్ అక్కడ కూడా ఏవైతే తన ట్రావెల్కి సంబంధించిన వ్యవహారాలు, ఎవరెవరితో మాట్లాడని ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేసినట్లుగా కూడా పోలీసులు కనుగొన్నారు. ఇతని ఫోన్లో చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ అధికారులు, మరికొంతమంది ఐఎస్ఐ అధికారులు, వీళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. మొత్తానికి జస్బీర్ సింగ్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ ఉన్నాడు? ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని, లేదంటే ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారా, లేదంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారా? ఇలా రకరకాల అనుమానాలు. ఎందుకంటే ఎన్ఐఏ అధికారికంగా ఏమీ ప్రకటన చేయలేదు. తెలంగాణ పోలీసులు కానీ మరో రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, వాళ్ళు కూడా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మన ఈ మధ్య సెంట్రల్ నుంచి కొంతమంది అధికారులు వచ్చారు, ఇక్కడ వివరాలు అడిగారు, సోదాలు చేశారని మాత్రం చెప్పారు. మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేయబోతూ ఉన్నాం, మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పాలి అని కూడా వాళ్ళు కొన్ని మీడియా ఛానళ్ళతో మాట్లాడారు. కానీ ఒకవేళ లోకల్ పోలీసులు ఇతర కేసుల్లో ఏమైనా సరే తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని ఉంటే ఇప్పటికి వారం రోజులైంది. ఖచ్చితంగా అరెస్ట్ చూపించేవాళ్ళు, మీడియా ముందు ప్రవేశపెట్టేవాళ్ళు. కానీ అది జరగలేదు. మరి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామన్న భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు ఎందుకు వేయలేదు? లోకల్ పోలీసులు అయితే ఖచ్చితంగా వేసి ఉండేవాళ్ళే హైకోర్టులో. కానీ దాదాపుగా సమాచారం ఏంటంటే ఢిల్లీ పోలీసులు కానీ ఎన్ఐఏ కానీ భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకుంది, రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉంది. జ్యోతి మల్హోత్రాతో కలిపి ఆవిడతో ఉన్న సంబంధాలు, పాకిస్తాన్లో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరి తిరిగి 2 నెలల పాటు 2025 ఫిబ్రవరి మార్చి నెలలో ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఒక్కసారే వెళ్ళాడా, గతంలో 2-3 సార్లు వెళ్ళాడా, ఎవరైతే వివాదాస్పద మత బోధకుడు డాక్టర్ జకీర్ నాయక్ ఉన్నాడు, ఆయనతో ఉన్న సంబంధాలు ఏంటి, ఆయన ఉన్న కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దాని ద్వారా ఏమైనా భయ్యా సన్నీ యాదవ్ లబ్ధి పొందాడా అని ఎన్ఐఏ అయితే విచారిస్తున్నట్లు దాదాపుగా తెలుస్తూ ఉంది. ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ని మే 29వ తేదీన చెన్నైలో అదుపులోకి తీసుకున్నారో ఎన్ఐఏ అధికారులు ఫోన్ ద్వారా భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చినట్లు ఒక విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు కొంత సమాచారం అయితే ఇచ్చారు, ఇదిగో మీ అబ్బాయిని మేము అదుపులోకి తీసుకున్నాము అని. బట్ ఆ విషయాన్ని పెద్ద క్లారిటీగా వీళ్ళు కూడా బయటకు చెప్పడం లేదు అని కూడా తెలుస్తూ ఉంది. సో లోకల్ పోలీసులు అయితే ఇప్పటికే బయటపడి ఉండేది, ఎన్ఐఏ కాబట్టే ఇప్పటిదాకా బయటపడలేదు. ఒకవేళ హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా కూడా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేదా అన్న అంశానికి సంబంధించిన అంశం. సో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా అంత వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. మేము లోకల్ కేసులు కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన అంశం ఇదంతా కూడా. సో అందుకనే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయకుండా కూడా భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉన్నారు, వెనక్కి తగ్గారని తెలుస్తూ ఉంది. అయితే మొన్న నాకు కొంతమంది ఫోన్ చేశారు, అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు భయ్యా సన్నీ యాదవ్
బయాసన్ యాదవ్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు. లేదండి అదేమీ లేదు, లోకల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, ఎన్ఐఏ కాదు ఏమీ కాదని కొంతమంది చెప్పారు. మరి జకీర్ నాయక్ పాల్గొన్న కార్యక్రమంలో పాకిస్తాన్లో అక్టోబర్లో 2024లో పాల్గొన్నాడు కదా, మరి అదేంటి అని అడిగితే లేదండి, జకీర్ నాయక్ దేశం విడిచి పారిపోక ముందు అతను భారతదేశంలోనే ఉన్నప్పుడు ఢిల్లీ దగ్గర ఒక మసీదులో ఒక కార్యక్రమం జరిగితే వ్లాగర్ కాబట్టి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇది మన భారతదేశంలోనే జరిగింది, ఢిల్లీలోనే జరిగింది, జకీర్ నాయక్ పారిపోక ముందు అని వాళ్ళు నాతో చెప్పారు. సో నేను మొన్న వీడియో కూడా చేయడం జరిగింది. సో అన్నయ్య కానీ లేదంటే తెలంగాణ పోలీసులు కానీ బయాసన్ యాదవ్ కానీ అధికారికంగా ప్రకటన చేసే వరకు కూడా ఎవరో ఒక నిర్ధారణకి రావద్దు అని. బట్ అనుమానాలు అయితే బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఆ వీడియోలో ఏం మాట్లాడాడో జకీర్ నాయక్తో బయాసన్ యాదవ్ ఒకసారి విందామా? Sandeep Yadav, I am from India, Hyderabad. I am a professional YouTuber and motorcyclist. So my question is, Hinduism has given to this world yoga for the fitness and Ayurveda to cure some diseases. మళ్ళీ ఒకసారి విందామా ఏం క్వశ్చన్ అడిగాడో? And I want to know what Islam. मेरा नाम है Sandeep Yadav. I am from India, Hyderabad. I am a professional YouTuber and motorcyclist. I am Sandeep Yadav. I am from India, హైదరాబాద్ అన్నాడు. సహజంగా మన దేశంలో మనం ఇతర రాష్ట్రానికి వెళితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చినా లేదంటే తెలంగాణ నుంచి మహారాష్ట్ర వెళ్ళినా ఏమంటాం మహారాష్ట్ర వాళ్ళతో? నేను సో అండ్ సో శివ, నేను తెలంగాణ నుంచి వచ్చాను అని చెప్తాం. అంతేగాని మన మహారాష్ట్ర మన భారతదేశంలో భాగమే కదా, మహారాష్ట్ర వెళ్ళి నేను ఇండియా నుంచి వచ్చా హైదరాబాద్ నుంచి వచ్చా అనం కదా. సో ఇక్కడ సందీప్ యాదవ్ ఏమన్నాడు జకీర్ నాయక్తో? ఐఎమ్ సందీప్ యాదవ్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. మరొక దేశం వెళితేనే మనం ఇండియా నుంచి వచ్చామన్న పదం వాడతాం తప్పించి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం వెళితే ఇండియా అన్న పదం వాడం. సో ఇది ఖచ్చితంగా నిజం. పాకిస్తాన్లోనే 2024లోనే అక్టోబర్లోనే బయాసన్ యాదవ్ వెళ్ళినప్పుడు జకీర్ నాయక్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మలేషియా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీన్ని హైడ్ చేశాడు సన్నీ యాదవ్. ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? దీన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేశారు? ఢిల్లీలో జరిగిందని. ఢిల్లీలో జరిగితే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అనరు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ అనేది మాత్రమే అంటారు. పాకిస్తాన్ వెళ్ళాడు కాబట్టి ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాడు. సో జకీర్ నాయక్ పాల్గొన్న కార్యక్రమంలో కూడా క్వశ్చన్లు అడుగుతారు కొంతమంది, వీళ్ళు సమాధానాలు చెప్తారు. ఇతను ముందుగానే ఎవరెవరు క్వశ్చన్ అడగాలి, ఏ క్వశ్చన్ అడగాలి, ఇదంతా స్క్రిప్టెడ్. ఇదంతా కూడా అంత పాకిస్తాన్ వెళ్ళి క్వశ్చన్ అడిగేంత సన్నీ యాదవ్కి ఎందుకు వచ్చింది? జకీర్ నాయక్తో కానీ ఆ టీంతో కానీ సన్నీ యాదవ్కున్న సంబంధాలు ఏంటి? లేదు అంటే ఏదో పాకిస్తాన్ టూర్ వెళ్ళాడు కాబట్టి అక్కడ ఏదైనా కార్యక్రమంలో జరుగుతూ ఉంటే ఏదో ఇండియా నుంచి వచ్చాను అని అడిగి ఏమైనా పాల్గొన్నాడా? ఇలా రకరకాల అనుమానాలకి తావిస్తూ ఉంది. బయాసన్ యాదవ్ ఏం చెప్పాడు? నేను ఫస్ట్ టైం వచ్చాను పాకిస్తాన్, నా కల నిజమైంది అన్నాడు. ఒకసారి వెళితే పాకిస్తాన్ బోర్డర్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు, నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. నాకు ఒక మహిళ, ఒక యూట్యూబర్ ఎవరు పరిచయం ఉన్నారు, ఆవిడ ద్వారా ట్రై చేస్తాను ఈసారి వెళ్ళడానికి అని కూడా మాట్లాడాడు అతను. బట్ 3-4 సార్లు పాకిస్తాన్ వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది బయాసన్ యాదవ్. ఎందుకు ఆ టూర్లను దాచిపెట్టాడు? ఫస్ట్ టైం వెళ్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు? మొన్ననే కదా వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేసింది. ఫిబ్రవరి మార్చి నెలలో వెళ్ళాడు. పహల్గామ్ దాడి తర్వాత మే నెలలోనే పాకిస్తాన్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాడు. ఒక పక్క భారత ప్రభుత్వం చెప్తూ ఉంది, ఆర్మీ చెప్తూ ఉంది పాకిస్తాన్ వీడియోలు ఏమీ కంటెంట్ పెట్టొద్దు అని. అయినప్పటికీ కూడా పెట్టాడు. మరి ఏం చదువుకున్నాడో ఏమో తెలియదు. పాకిస్తాన్ దగ్గర సంబంధించిన ప్రదేశాలు, ఫుడ్, వాళ్ళ జనాలు గొప్పగా పొగుడుతూ ఒక పక్కేమో అందరికీ మండిపోతూ ఉంది. పాకిస్తాన్ అంటే మనకి మండిపోతూ ఉంది. పాకిస్తాన్ పేరెత్తితేనే కోపం కట్టలు తెచ్చుకుంటూ ఉంది, రక్తం మరిగిపోతూ ఉంది. ఇంకా అక్కడ ప్రదేశాలు, అందాలు ఇలాంటి టైంలో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ పొగుడుతూ అతని టూర్ వివరాలు ఎందుకు దాచాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. సో జ్యోతి మల్హోత్రా, ఇప్పుడు జస్బీర్ సింగ్ ఎవరైతే అరెస్ట్ చేశారో, ఇప్పటిదాకా పంజాబ్లోనే 7 యూట్యూబర్లు అరెస్ట్ చేశారు. మొత్తం దేశమంతా కూడా ఈ పాకిస్తాను, బంగ్లాదేశు ఇవన్నీ పర్యటిస్తున్న యూట్యూబర్లు, వ్లాగర్లు వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టారు. కాబట్టి ఆ క్రమంలోనే బయాసన్ యాదవ్ వీడియోలు పెట్టడం వల్లే ఎన్ఐఏ అధికారులే ఖచ్చితంగా బయాసన్ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు అని దాదాపుగా నిర్ధారణకి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అధికారికంగా ఇప్పటిదాకా ఎందుకు ప్రకటన చేయలేదు అంటే ఏ లోతుల్లో ఏముందో ఏం జరిగిందో మరి బయటికి తీయాలి. ఆయన తండ్రి ఏం చెప్తా ఉన్నారు, రవీంద్ర గారు, నా కుమారుడికి దేశభక్తి ఎక్కువ, అతని డ్రెస్ మీద కూడా ఫ్లాగ్ ఉంటుంది, ఇండియన్ ఫ్లాగ్, అతని హెల్మెట్ కూడా ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది అన్నారు. ఈ జ్యోతి మల్హోత్రా, ఈ జస్బీర్ సింగ్ ఇలాంటి వాళ్ళు కూడా ఇదిగో ఇండియా ఇండియా అని
బ్యానర్లు ఊపిన వాళ్ళే, ఆ జెండాలు ఊపిన వాళ్ళే. బట్ బ్యాక్ ఎండ్ ఏం జరిగింది? పాకిస్తాన్ స్పైగా పనిచేస్తూ ఉన్నారు. ఇది కొత్త వ్యవహారం. పహల్గామ్ దాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలా కూడా స్పైగా పనిచేస్తారా, ఇలా కూడా పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తారని ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి. ఎవరు డౌట్ రాలేదు. అంటే పాకిస్తాన్ గూఢచర్యం అంటే అదిగో పలానా వాళ్ళే చేస్తారు, పలానా మతం వాళ్ళే చేస్తారు, ఇలా భావించారు. కానీ ఇక్కడ ఎవరు? జ్యోతి మల్హోత్రా, భయ్యా సన్నీ యాదవ్, జస్బీర్ సింగు, హిందువులు, సిక్కులు వీళ్ళు కూడా డబ్బు కమ్ముడు పోయి భారతదేశాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. వీళ్ళకి మిలియన్లో సబ్స్క్రైబర్లు ఉండడంతో మొత్తానికి పాకిస్తాన్ ఐఎస్ఐయో వీళ్ళందరూ కూడా డబ్బు ఎరవేసో మొత్తానికి వల్లో వేసుకున్న వీళ్ళని, వీళ్ళ ద్వారా దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం కానీ, పర్యాటక ప్రాంతాలు కానీ, అక్కడ భద్రత కానీ ఇవన్నీ కూడా వ్లాగ్స్ పేరుతో వీడియోలు తీసి పాకిస్తాన్కి పంపినట్లుగా దాదాపుగా జ్యోతి మల్హోత్రా అంశంలో రుజువయ్యింది. జస్బీర్ సింగ్ అంశంలో కూడా రుజువు కాబోతా ఉంది. మరి భయ్యా సన్నీ యాదవ్ విషయం ఏంటి? తెలిసే ఏదైనా కూడా స్పైగా చేశాడా, తెలియక వీళ్ళతో సంబంధాలు నెరిపి ఇరుక్కుపోయాడా అని. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా 2025 ఫిబ్రవరి మార్చిలో పాకిస్తాన్లోనే ఉంది. ఒక 5-6 గన్మెన్లు AK-47లతో ఆవిడకి రక్షణ కల్పించారు రోడ్డు మీద. అందరూ చూసే ఉంటారు ఆ ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా. అదే టైంలో ఇతను కూడా ఉన్నాడు. ఎవరు? భయ్యా సన్నీ యాదవ్ అదే టైంలో పాకిస్తాన్లో కూడా ఉన్నాడు. అంటే ఇద్దరు తెలిసే వెళ్ళారా, కలిసే వెళ్ళారా, లేదు అంటే తెలియకుండానే, లేదంటే యాదృచ్ఛికంగానే ఆయా నెలలో వీళ్ళు పాకిస్తాన్లో ఉన్నారా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రావాలి అంటే NIA విచారణ పూర్తయితే, దాదాపుగా NIA లేదంటే ఢిల్లీ పోలీసులు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా భయ్యా సన్నీ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ వ్యవహారాలు బయటపడే అవకాశం తెలుస్తూ ఉంది. వీడియో పైన తాజాగా మరొక యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్టు, భయ్యా సన్నీ యాదవ్ని NIA అధికారులే దాదాపుగా అదుపులోకి తీసుకున్నారు అని వస్తున్న సమాచారం కానీ, ఈ అంశాలంటిపైన యూట్యూబర్లు ఈ విధంగా తయారు కావడం, దేశానికి ద్రోహం చేయడం, మిలియన్స్లో ఫాలోవర్స్ వీళ్ళందరినీ కూడా మోసం చేశారు వీళ్ళు. సో జాగ్రత్తగా ఉండండి. మనం ఎవరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నాం, ఎవరిని ఫాలో అవుతూ ఉన్నాం, ఎలాంటి వ్యక్తిని ఫాలో అవుతూ ఉన్నాం అని. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.